చేసుకుంటే ఇల్లు అయితే ఏర్పడుతుంది కదా. మనం ఖచ్చితంగా ముందుకు పోవడమే మంచిది, అన్ని విధాలుగా ముందుకు పోవడమే మంచిది. దేనికి మీరు సంకోచిస్తున్నారు, మేము ఏం చేస్తే మీకు ఉపయోగపడుతుందో చెప్తే అది మనం మాట్లాడుకోవచ్చు తప్ప ఇల్లే కట్టుకోకుండా మీరు అట్టాగా పెట్టుకునే దానివల్ల మీరు భవిష్యత్తు కనపడట్లేదు. 2-3 సంవత్సరాల తర్వాత అందరూ కట్టుకుంటున్నారు, మనకి అందరికి బిల్లులు వస్తాయి, మనకు కూడా కావాలంటే లేకుండా పోతే ఏం చేస్తారమ్మా? ఇప్పుడు జూన్ లోపల, ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం మనం, వచ్చే జూన్ లోపల కానీ ఇల్లు కానీ కట్టేసుకుంటే బిల్లులన్నీ కూడా వచ్చేస్తాయి ఎప్పటికప్పుడు స్టేజ్ల వారీగా. జూన్ తర్వాత ఇంకా ఈ శాంక్షన్ అంతా అయిపోయినట్టే, మళ్ళీ కావాలన్నా రావు. మీ పేర్లు కూడా నమోదైపోయినాయి కదా, ఇంకా వేరే వాళ్ళకి రావటము వాళ్ళు కట్టుకోవడము చూస్తారు మీరు. ఎందుకని అట్టగా? మీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఇంత మంచి కాలనీ ఇంకెక్కడ ఏర్పాటు అవ్వట్లేదు. మరి ఇంత మంచి కాలనీలో మీకు వసతులు కావాలా, రోడ్లు కావాలా, మంచినీళ్ళు కావాలా, లైట్లు కావాలా, అట్లాంటివంటే ఏర్పాటు చేస్తాం తప్ప అసలు ఎవరు లేకపోతే అవన్నీ ఇచ్చి మాత్రం ఏం చేస్తాం మేము? ఎవరు లేకుండా నేను ఊరికే వాటర్ పైప్ లైన్లు అన్నీ వేసేసి కూడా ఎవరికి ఉపయోగం? ఎవడు చూడ్డానికి? ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు, కుటుంబాలు ఉంటున్నాయంటే అవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. దయచేసి మీరందరూ ఆలోచన మార్చుకొని ఇల్లు తొందరగా కట్టుకోవడానికి, బిల్లులకి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. మళ్ళా చెప్తాను, బిల్లులు రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం బిల్లు పెట్టకే కొంతమందికి ఇంకా డబ్బులు పడలేదు. మనం కానీ కాస్త ముందుకు పోయి ఇల్లు కట్టుకోవడం మొదలు పెడితే బిల్లులు ఖచ్చితంగా వస్తాయి. మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి, అవన్నీ కూడా మేము నివృత్తి చేస్తాం. మొన్ననే మంత్రి గారు కూడా వచ్చినారు కదా, ఇదే లేఅవుట్కి వచ్చి చూస్తున్నారు. హౌసింగ్ మంత్రి గారే వచ్చారు. చాలా మంచి కాలనీ ఏర్పడుతుంది. దాన్ని మనం కూడా, మీరు కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి సిమెంట్ కానీ ఇసుక కానీ అవన్నీ కూడా మేమేం మీకు అందుబాటులో ఉంచుతాము. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, ఎవరన్నా చెప్పచ్చు. బేస్మేటం కట్టేసి ఉంచామండి. లోపల వర్షం పడింది, నీళ్ళు ఆగింది, ఇంకా ఆగిపోయింది అండి. ఇంకా బిల్లులు కూడా రావట్లేదు అని ఏం తెచ్చుకోలేకపోతున్నా. ఏదో పింఛన్ వస్తుందో ముద్దు తింటున్నా అంటే లేక బాధపడుతున్నా. మీరు డ్వాక్రా సంఘాల్లో కూడా లేరా? ఏమి లేదు, ఎక్కడ నేర్పించవచ్చు కదా. మీ ఇంట్లో ఇంకెవరు లేరా? ఎవరు లేదు. కొడుకున్నాడు కానీ వెళ్ళిపోయాడు. వాళ్ళ పిల్లలు ఆయన పెంచుకుంటానని చూస్తలేదు. నాకు ముద్ద కూడా పెట్టట్లా. మీకే సంబంధం లేదని చెప్పుకుంటున్నాను. నాకేం తాడి చెట్లు వేస్తే అవి తీసేయించారు. తీసేయించి ఆ రోజు నేను చెప్పమంటే మీలో మీరు మాట్లాడుకుంటే ఏమవుతుంది నాకు చెప్పండి. ఆ రోజు సాయంకాలమే మరుసటి రోజు చనిపోయారు. అవి నరికిచ్చి ఇంటికి వస్తున్నారు. వస్తా పడిపోయారు. ఇక అప్పటి నుంచి సంవత్సరం దాకా కట్టకూడదు అన్నారు. ఇప్పుడేమో నా దగ్గర డబ్బు లేదు. మంచినీళ్ళు మేడం గారు, మంచినీళ్ళు, రోడ్డు, కరెంట్, లైట్ ఏదో ఇప్పుడు మనుషుల దగ్గర మేడం లైట్స్ ప్రొవైడ్స్ లేకపోయింది. మనుషుల దగ్గర లైట్ వెలుగుతుంది. కొంచెం ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళే